ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని ఒకటో ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే మాత్రం చింతామణి శాస్త్రం అంటారు. కర్కట రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. మొదటిసారిగా కర్కట రాశి వారి పేరు మీద వేస్తున్నాండి గవ్వలు, వాటిని చూసి లెక్కబెట్టి చూస్తాం. 1 2 3. కర్కట రాశి వారి పేరు మీద 2 గవ్వలు పడ్డాయండి. చాలా శుభ సంఖ్య పడ్డది వారికి. కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం చంద్రమహారదశ జాతకం వారిది, చంద్రవంశం జాతకం వారిది. అలాగే చంద్రమహారదశ 2 గవ్వలు పడ్డాయి. ఆశ్లేష నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే పుష్యమ నక్షత్రం వారికి కూడా శుభయోగం ఉంటుంది. కానీ మాత్రం వారంలో మాత్రం వారికి గురువారం అలాగే సోమవారం చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది, గౌరవం పొందే అవకాశం ఉంది. అష్టమశని పంచాంగ శాస్త్ర ప్రకారం ఉన్నా కూడా గవ్వల శాస్త్ర ప్రకారం చంద్రమహారదశ నడుస్తుంది కాబట్టి స్త్రీల నుంచి సహకారం ఉంటుందండి. స్త్రీలంటే మాత్రం తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, వారికి సంబంధించిన ప్రాణమిత్రులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఎవరైనా సరే వారితో మంచి జరిగే అవకాశం ఉంది. వీరి పేరు మీద ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహం కలిగే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ వివాహం మాట్లాడుకున్న వారికి, ఆటంకాలు వస్తున్న వారికి, ఇవాళ రేపు అని నిందలు పడుతున్న వారికి కూడా మంచి జరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ పరంగా లోన్లు పొందాలనుకునేవారు, రుణం పొందాలనుకునేవారు, భూమి తీసుకోవాలనుకునేవారు, స్థలం తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి వారి జాతకానికి. చంద్రమహారదశ చాలా వరకు శుభయోగం ఉన్నదండి. కానీ మాత్రం రవి మహారదశ రాదైతే చంద్రమహారదశ మాత్రం మంత్రియోగం అండి. చాలా వరకు శుభసూచకం ఉంది. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. స్త్రీలు వివాహమైన వారు కావచ్చు, వివాహం కాని వారు కావచ్చు, ఖచ్చితంగా మాత్రం ముత్యాలు ధరించాలండి. ధరిస్తే మాత్రం 2వ వేలికి మాత్రం ధరించవచ్చండి ముత్యం. కానీ వివాహమైన స్త్రీలు మాత్రం తాళి, మనం మంగళసూత్రం అంటారు, మంగళసూత్రంలో మాత్రం ధరిస్తే చాలా మంచిది. ముత్యం, స్వచ్ఛమైన ముత్యం ధరించాలి. సోమవారం రోజు తిథి మంచిగా ఉండాలి. ఆ తిథి గడియ కూడా మాత్రం చాలా వరకు మాత్రం దశమి తిథి కానీ, సప్తమి తిథి కానీ, పంచమి తిథి కానీ, త్రయోదశి తిథి కానీ, అలాగే మాత్రం తదియ తిథి కానీ చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది వీరి జాతకానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వివాహ గడియలు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది. మైండ్ మాత్రం పాదరసం లెక్క ఉంటుంది వీరి జాతకానికి. ప్రతి విషయంలో వీరికి మాత్రం అనుకూలత ఉంటుంది వీరి జాతకంలో. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పంచాంగ శాస్త్ర ప్రకారం అష్టమశని ఉన్నా కూడా మాత్రం అష్టమశని తగ్గే అవకాశం ఉంది. చాలా వరకు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దూరదేశం ప్రయాణం చేసేవారు, అంటే ప్రయాణం అంటే ఉద్యోగానికి కాదండి, చదువుకోవడానికి కాదు, బిజినెస్ కాదు, కానీ ఎయిర్ హోస్టెస్ చేసేవారు, కానీ మాత్రం విమానయానంలో పని చేసేవారు ఎవ్వరు కావచ్చు, వారు ఎవరికైనా అనుకూలంగా ఉంటుంది. సముద్రయానంలో పనిచేసేవారికి కూడా మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మనం ఒకరు బిజినెస్ అంటారు, ఒకరు వ్యాపారం అంటారు, ఒకరు జ్యోతిష్యం అంటారు, ఒకరు కూలీ అంటారు, ఒకరు మామూలుగా అంటారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందండి. కానీ వీరు పౌర్ణం రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ శివుడికి మాత్రం తప్పకుండా శివపార్వతులకు మాత్రం పూజ చేయాలి. చేస్తే చాలా మంచిదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న చికాకులు తొలగిపోతాయి. అన్నదానం చేయాలి. అన్నం బ్రహ్మస్వరూపం అన్నారు. కానీ మనం కొందరు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, బిల్డింగ్లు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ప్లాటినం ఇచ్చినా, ఒక దేశమే రాసి ఇచ్చినా కూడా మాత్రం ఇంకా కావాలనిపిస్తుంది. ప్రపంచమే రాసి ఇచ్చినా కూడా కావాలనిపిస్తుంది. కానీ అన్నం తింటే మాత్రం మనిషి కడుపు నిండా కానీ చాలనిపిస్తుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, 10,000 మంది వరకు కావచ్చు, మాత్రం అన్నదానం చేయండి. చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే మాత్రం 1 గవ్వ పడ్డదండి. ఏకఛత్రపాతి యోగం ఉన్నది వీరి జాతకానికి. ఎక్కడ పోయినా వీరి మాటకి వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. వీరు చెప్పేది నిజమే అవుతుంది. ఎంతమంది నమ్మకపోయినా లాస్ట్ వారి మాట వినే అవకాశం ఉంది. మాత్రం అందరూ ఒక సైడ్ అయినా వీరు ఒకటే సైడ్ ఉంటారు, ధర్మం వైపు ఉంటారు. వారు చెప్పేది నిత్య సత్యం ఉంటుంది. వారి జాతక బలానికి రవి మహారదశ అండి చాలా వరకు శుభయోగం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వెండి బంగారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే అవకాశం ఉంది. వీరి జాతకానికి అన్నదమ్ముల సహకారం కూడా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది.
తల్లి తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు, వాళ్ళ నుంచి వీరికి సహకారం ఉంటుంది. అలాగే పర్సనల్ లైఫ్లో ప్రేమ వ్యవహారం ఉన్నా కూడా మాత్రం అది తప్పకుండా మాత్రం పెద్దవారికి విచారించి వారు జయం పొందే అవకాశం ఉంది. అన్నదమ్ములతో కూడా సహకారం ఉంటుంది. వివాహ విషయంలో మాత్రం ఆటంకాలు ఉంటే తొలగిపోతాయండి. విద్య విషయంలో చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోతాయండి. అలాగే రాజకీయ నాయకులు కూడా తిరుగుండదు వీరి జాతక బలానికి. ధనం నష్టమైన పని మాత్రం తప్పకుండా అవుతుంది. కానీ మాత్రం ₹1,00,000 వేసైనా సరే మాత్రం పంచకళ్యాణి గుర్రం కొనాలన్నారండి. అది కొనాలి కానీ మాత్రం ఆ గుర్రాన్ని అదుపు చేయడానికి మాత్రం కనీసం ₹100 ఖర్చు చేసి అయినా సరే కళ్యాణం కొనాలన్నారు. కళ్యాణం అంటే ఒక తాడు, దానికి పాటించేది కొంటే చాలా వరకు మంచిది. వారి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది. గృహం నిర్మాణం చేయాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, రిపేర్ అనుకునే వారికి, ఏరే దేశం ప్రయాణం చేయాలనుకునే వారికి, ఏరే ప్రాంతంలో ఉండాలనుకునే వారికి, వ్యవసాయం వారికి కలిసి వస్తుంది. పౌల్ట్రీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకం పండ్ల తోటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మధ్యన మాత్రం అమావాస్య లెక్క కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి. పెట్టినా కానీ మాత్రం పౌర్ణమికి సంసిపోతాయి. వీరి జీవితం మాత్రం 50% సుఖం ఉంటుంది, 50% చిక్కులు ఉంటాయి. ఉన్నా సరే వాటిని తట్టుకుని నిలబడి మనిషి మహానుభావుడు అన్నట్టు వీరి సాధించే అవకాశం ఉంటుంది. కృషి ఎక్కువ ఉంటుంది. కానీ వీరంత మేధావులు ఎవరు ఉండరు, వీరంత ఇబ్బంది పడేవారు ఎవరు ఉండరండి. వీరికి మానసిక ధైర్యం పెరిగితే మాత్రం తిరుగుండదు. వీరి జాతక బలానికి మానసికంగా మాత్రం వీరు మాత్రం ఇబ్బందులు పడ్డడం మాకు ఎవరి వల్ల కాదండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేయాలనుకునే వారికి ఏ వ్యాపారం అయినా సరే కలిసి వస్తుంది. ఒక ఇనుము వ్యాపారం తప్ప అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయండి. ఇనుము వ్యాపారం, ఉప్పు వ్యాపారం, ఐదు వ్యాపారం తప్పించి ఏ వ్యాపారమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వస్త్ర వ్యాపారం, ధనధాన్య వ్యాపారం, రైస్ మిల్లర్స్ మాత్రం తిరుగు ఉండదు. భూమి వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి ఇటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. అవి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుడి ప్రార్థన చేయాలి. మూడోసారి గవ్వలే చూద్దామండి. 3 గవ్వలు పడ్డాయి. ఫస్ట్ 2, తర్వాత 1. లాస్ట్ 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ. దీని వరకు చూడాలంటే మాత్రం చంద్ర మహర్దశ వారికి, కర్కట రాశి వారికి, అలాగే సింహరాశికి మాత్రం ఈ రాశితో పాటు సింహరాశి ఎందుకంటున్నంటే సింహరాశికి అధిపతి సూర్యుడు, వీరికి చంద్రుడు. చంద్ర మహర్దశ కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వీరి జాతక బలానికి. లేనిపోని నిందలు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ చిక్కులున్నా, కోర్టు కేసులున్నా, ఎడతెగని చిక్కులున్నా తప్పకుండా వీరు మాత్రం వాటిని రాజీ చేసుకోవడం మంచిది. ఒక అడుగు ముందలేసుకొని మాత్రం ఒక అడుగు ముందేసి మాత్రం తప్పకుండా వాటి గురించి ప్రయత్నించడం మంచిది. ఏమైతే పర్వాలేదు అన్నట్టు నడవద్దండి. నిర్లక్ష్యం చేయవద్దు. నిర్లక్ష్యం ఖరీదు. మనిషి ప్రాణానికి చాలా దెబ్బ వస్తుంది. ప్రాణానికి, మానానికి కూడా వస్తుంది, కుటుంబానికి వస్తుంది, మొత్తం సమాజానికే దెబ్బ వస్తుంది. మనకు ఎవరికైనా సరే అండి, మీరైనా కానీ నేనైనా కానీ ఏ రాశి వారైనా సరే నిర్లక్ష్యం చాలా దరిద్రం. నిర్లక్ష్యానికి మించిన దరిద్రం ఏం లేదు. బాధ్యతకు మించిన యోగం ఎవరికి లేదండి. బాధ్యతతో నడిస్తే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సినీ రంగంలో, కళారంగంలో, అలాగే రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం గవ్వలు ఎన్ని పడ్డాయి ఏంటండి? ఫస్ట్ 2 గవ్వలు పడ్డాయి చంద్రమహర్దశ. తర్వాత పడ్డది మాత్రం 1 గవ్వ సూర్యమహర్దశ. ఇప్పుడు పడ్డది 4 గవ్వలు. దీనికి అర్థం ఏముందంటే అండి, రాహు 4వ. ఈ రాహు అనే గ్రహం ఎప్పుడో ఒకసారి సూర్యుని కానీ చంద్రుని కాబట్టి మింగుతాడు. కాబట్టి జాగ్రత్త పాటించాలి. మింగటానికి ప్రయత్నం చేస్తాడు, మింగడు కానీ మింగటానికి ప్రయత్నం చేస్తాడు. అలా మీ జీవితంలో మాత్రం అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ చిక్కులు చికాకులు దరిద్ర బాధలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం రాహువుకు మాత్రం పూజ చేయాలి. అలాగే మానసిక పరంగా ఇబ్బందులు ఉన్న వారు మాత్రం తప్పకుండా మాత్రం తగ్గించుకోవాలి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి తిరుగు ఉండదు. ఉద్యోగం చేయాలనుకునే వారికి మార్పిడి ఉంటుంది. అలాగే మాత్రం మంచి ఉన్నత స్థానంలో ఉండేవారికి మాత్రం ఇంకా అత్యున్నత స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే మాత్రం మామూలుగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గౌరవప్రదమైన గుణం ఉంటుంది, సున్నిత హృదయం ఉంటుంది. వీరి జాతకానికి స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వీరి జాతక బలానికి స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఆ పరమేశ్వరుడి దయ వలన. శుభం భూయాత్.